నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలోని స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని అర్చక స్వాములు హరిగోపాల శర్మ నిర్వహింపజేశారు. అనంతరం గణపతి మాళాధారులైన స్వాములు, మాతలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యావేత్త, సామాజికవేత్త నాగిరెడ్డి, నిర్మలా దంపతులకు చిరు సత్కారం అందించారు. కార్యక్రమంలో కొండపల్లి కోటేశ్వరరావు, మణికంచర్ల సూర్యనారాయణ, పద్మ సత్యనారాయణ, అంజమ్మ, విజయ్, నర్సయ్య, జానకిరామ్, బాలు, శివకుమార్, కనకలక్ష్మి, చంద్రకళ, అనిత, సూర్యకళ, పింగల్ నరేష్, డికే శ్రీను, మెహబూబ్, శ్రావణ్, సాగర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. शंकर भगवान की जय, बोलो शिरडी साईनाथ महाराज की जय, बोलो शिरडी साईनाथ महाराज की जय, बोलो गणपति स्वामी की जय, बोलो गणपति स्वामी की जय, बोलो गणपति स्वामी की जय, जय श्री राम, जय श्री राम, जय जय. స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి ఆలయంలో 2002 నుంచి స్థాపించడం జరిగింది. 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి నవరాత్రులు, నవగ్రహాలు, అమ్మవారి ఈ ఉత్సవాలు అందరూ కలిసి, ఈ బస్తీ వాళ్ళందరం కూడా కలిసిమెలిసి, చిన్నలు పెద్దలు అందరం కూడా సంతోషంగా ఈ నవరాత్రులు పురస్కరించుకొని అందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉన్నాము. అందరికి కూడా ఇక్కడ బస్తీలో కానీ అందరికి కూడా ఆయురారోగ్యాలతో, శరీరాలతో ఉండాలని భగవంతుడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజులు నవరాత్రులు అయిపోయే వరకు కూడా అందరం దీక్షతో మాలధారణ చేసినాం. ఒక 28 మంది దాకా మాలలు వేసుకున్నాం. మాతలు, స్వాములు అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజులు కూడా బాగా మంచిగా జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు లక్ష్మీ కుంకుమ పూజ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి మహాప్రసాదం ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ పూజలకు కూర్చున్నారు. మాతలు అలాగే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. గణపతి ఆలయము ఎల్లెందు స్టేషన్ బస్తీలో గల ఆలయము 2002లో విద్యా ప్రతిష్ట జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాలధారణ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో బస్తీ ప్రజలు అందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. లక్ష్మీ గణపతి 2002 నుంచి స్టార్ట్ అయ్యింది. మాతలు, స్వాములు, మాతలు అందరం భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు చాలా శ్రద్ధతోటి క్రమశిక్షణగా మేము కొనసాగుకుంటా ఈ రోజు వరకు భక్తి శ్రద్ధలతోటి చాలా బాగా చేసుకుంటున్నాము. స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి అంటే మాకు ఎంతో భక్తి, ఇక్కడికి ఎంతో బాధతో వచ్చినా కూడా చాలా ప్రశాంతత మాకు ఈ 2002 నుంచి 1 గంట వచ్చి కూర్చున్న చాలా ప్రశాంతత ఈ లక్ష్మీ గణపతి మాకు ఇస్తున్నాడు. 2002 సంవత్సరంలో
ఆలయ ప్రతిష్ట జరిగిన కాడి నుంచి లక్ష్మీ గణపతి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే స్వామివారితో పాటు అమ్మవారు కూడా హృదయంలో వేంచేసి ఉన్నారు. లక్ష్మీ గణపతి ఆలయంలో 2002 సంవత్సరం నుంచి జరుపుకుంటున్న వినాయక మహోత్సవాలతో పాటు అదేవిధంగా దసరాకి నవరాత్రి ఉత్సవాలు కూడా మేము జరుపుకుంటూ ఉంటాం. అందరం ఐక్యంగా కుల మతాలకు భిన్నంగా మేము నిర్వహించుకునే కార్యక్రమంలో అదేవిధంగా ఈ రోజు శుక్రవారం అవ్వడం చేత లక్ష్మీ కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, మాతలు, స్వాములు ఎంతో ఘనంగా పూజలు జరుపుకుంటున్నారు. రోజు భజనలతో పాటు స్వాములకు ప్రత్యేక సర్ది భిక్ష కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగనుంది. ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి కృపకు పాత్రలు కాగలరని మేము మా ఆలయ కమిటీ భక్తుల తరపున కోరుతున్నాం. నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.